ఆషాఢ మాసం యొక్క స్పెషల్ ఏంటంటే గోరింటాకు. ఆషాఢ మాసంలో గోరింటాకు బాగా పండితే మంచి భర్త వస్తాడని మనకి నానుడి ఉంది కదా. వివాహం కాని అమ్మాయిలందరూ ఒకసారి ట్రై చేయండి. బాగా ఎర్రగా పండలేదని ఏం బాధపడకండిలే. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఆకు ఎక్కువ తేమ కలిగి ఉండడం వలన అంత ఎక్కువగా ఎర్రగా పండదంట. ఈ గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలంటే ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. సీతమ్మ వారు రావణ లంకలో ఉన్న సమయంలో ఆమెకున్న బాధలన్నీ అక్కడ ఉన్న గోరింటాకు చెట్టుకు చెప్పుకునేవారట. రావణ సంహారం తర్వాత లంక నుండి తిరిగి వెళ్లేటప్పుడు సీతమ్మ వారు ఆ గోరింటాకు చెట్టును ఏదైనా వరం కోరుకోమంటే ఆ గోరింటాకు చెట్టు ఇప్పుడు మీరు ఎంత సంతోషంగా ఉన్నారో అంత సంతోషంగా ఈ గోరింటాకు పెట్టుకున్న మహిళలందరూ ఉండాలని కోరుకుంటుంది. అప్పుడు సీతమ్మ వారు ఈ గోరింటాకు పెట్టుకున్న వారందరూ సుఖ సంతోషాలతో సకల సంపదలు కలిగి ఉంటారని వరమిచ్చింది.